ఎన్నికల వేడి విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో రోజుకు 3 సభలు చేస్తున్నటువంటి జగన్ మొన్న 1వ తారీఖు 2వ తారీఖు ఒక రోజు బ్రేక్ తీసుకున్నారని చెప్పుకున్నాం. అయితే ఈ బ్రేకుల్లో కూడా ఒక రీజన్ ఉంటుంది. మొన్న ఒక రోజున బ్రేక్ తీసుకున్నారు. ఆ రోజున ఏదైతే రజనీకాంత్కి సంబంధించిన ఇంటర్వ్యూ TV9 ఇంటర్వ్యూ తీసినట్టున్నారు. ఇప్పుడు తాజాగా మరి ఇవాళ ఎందుకోసం బ్రేక్ ఇచ్చారో తెలీదు. ఇవాళ బ్రేక్ ఇచ్చారు. రేపటి నుంచి మళ్ళీ పూర్తి షెడ్యూల్ ఉంది. 9వ తేదీన ఎన్నికల ప్రచారం 3 నియోజకవర్గాలు నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సిటీ వైఎస్ఆర్ సర్కిల్లోని ఎస్వి కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లప్రమ్మ టెంపుల్ రోడ్లో జరిగే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, ఇప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడికైతే వెళ్ళారో అక్కడే అదే నియోజకవర్గంలో సమావేశం జరగబోతున్నారు. అందులో ఎస్పెషల్లీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేకపోతే పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్. పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్లో జరిగేటువంటి ప్రచార సభలో జగన్ పాల్గొనబోతున్నారు.